ఫిబ్రవరి 17 అమావాస్య సూర్యగ్రహణం కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. లేదంటే గండం ఏర్పడుతుందన్నమాట. చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఈసారి అమావాస్య మనకు సూర్యగ్రహణంతో కూడి వస్తుందన్నమాట. అయితే కొడుకులకు గండం ఏర్పడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారన్నమాట. అందుకే ఈ రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే పరిహారం చేసుకుంటారో వాళ్ళ యొక్క పిల్లలపైన ఉండే చెడు అనేది పోతుందన్నమాట. నార్మల్ గా అమావాస్య ఏంటంటే మంగళవారంతో వస్తుంది. గ్రహణం కూడా ఉంది, కానీ గ్రహణం ఏంటంటే మనకు కనిపించదనమాట. ఇలా అలానే కాకుండా అమావాస్య మంగళవారం వస్తుంది కదండి. ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని శుద్ధి చేసుకోవటం, ఇంట్లో లక్ష్మీదేవిని పూజించటం ఇలాంటివి చెయ్యండి. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే మగపిల్లలకు ముఖ్యంగా గండం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ఆడపిల్లలకు ఏర్పడదా అండి అంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఒకటే. కాకపోతే ఏంటంటే గనక మగపిల్లలకు మనం ఏంటంటే గనక చాలా ప్రాధాన్యత ఇస్తాము. కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కొడుకుకు కొంచెం ఏంటంటే ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది. కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఏంటంటే కూతురు కొడుకులు అందరూ సమానమే అనమాట. అయినప్పటికీ కూడా ఏంటంటే గనక మనము చూసుకుంటే షష్టగ్రహ కూటమిలో మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి కొడుకులకు కీడు జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీ పిల్లలకి ఏంటంటే గనక ఈ రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే గనక దిష్టి తీయండి. ఏమీ లేదండి, మనం అన్నం వండుకుంటాం కదా, నిండుకుండా అన్నము ఎంగిలి చేయకుండా అందులో నుంచి 3 ముద్దల అన్నం తీసుకోండి. ఒకటి తెలుపు అలాగే ఉంచండి. ఇంకొకటి ఏంటంటే గనక ఎరుపు ముద్ద మీరు అంటే కుంకుమ కలిపి ఎర్ర ముద్ద చేసుకోండి. మూడోది వచ్చేసి పసుపు ముద్ద. ఒకటి ఎరుపు, పసుపు, తెలుపు, ఒక కోడిగుడ్డు తీసుకొని ఇంటూ మార్కు వేసి చక్కగా ఏంటంటే గనక మీ పిల్లలను బట్టి మీరు దిష్టి తీయండి. ఎవరిది వారికి సపరేట్ గా దిష్టి తీయండి. అందరిది కలిపి ఒకే దగ్గర దిష్టి తీయకూడదు. అలా తీస్తే ఫలితాలు రావు. ఇలా మీ పిల్లలకు దిష్టి తీసేసి అది తీసుకెళ్లి ఏంటంటే దూరంగా కోడిగుడ్డు పగలగొట్టకుండా దూరంగా పడేసి రండి. ఇలా చేయటం వల్ల పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోయి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇంకా